స్మార్ట్ పేరు ఎందుకంటే సంజయ్ మెమరీ తీసి పెడతారు. అది సినిమా క్యారెక్టర్ మొత్తం వచ్చి ఎక్కడ చూసినా మన బోర్ అని అనిపించేది. మనం ఇంకోటి ఏంటంటే మన అలీ గారి కామెడీ ఇంతవరకు మనం ఎప్పుడు ఇంత కామెడీగా మనం చూడలేము. అలీ గారి ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా చూసాం అలీ గారిని. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అలీ గారిది మొత్తం డిఫరెంట్గా ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. అంటే ప్రతి సీన్ చూసినా మనకు ఎంజాయ్ ఉంటుంది, ఎక్కడ బోరింగ్ లేదు. ఇప్పుడు వచ్చిన 15 ఆగస్టుకి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పూరి కెరియర్లా ఒక పోకిరి, ఒక బద్రి, ఒక స్మార్ట్ శంకర్, ఒక డబుల్ స్మార్ట్ ఇవి ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎందుకంటే ఈ సినిమా మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి చరిత్రలో. ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది. ఈ సినిమా మళ్ళీ థర్డ్ పార్ట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్రెడీ మనం ఒక సెకండ్ పార్ట్ చూస్తే థర్డ్ పార్ట్ రావద్దు అనుకుంటాం. కాకపోతే ఈ సినిమా కూడా ఎండుకు రావద్దు అనిపిస్తుంది. అంటే సినిమా అంత ఎంజాయ్ అనిపిస్తుంది. అంటే ఎక్కడ బోరింగ్ అని లేకుండా మనకు చూసినా కూడా మనకి ఎంజాయ్ అనిపిస్తుంది. మళ్ళా చూడాలి అనిపిస్తుంది. సినిమా మాత్రం బాగుంది అక్క. అందరూ వెళ్ళి చూడండి. రివ్యూ మూవీ ఎలా చెప్పు, ఒక్క మాటలో చెప్పు మూవీ ఎలా? బ్లాక్ బస్టర్. లేదన్న రొటీన్ ఏం లేదు. సినిమా చాలా బాగుంది. పూరి గారు కంబ్యాక్ అయితే ఉంది సినిమాలో. సినిమా అయితే బ్లాక్ బస్టర్, అందరు పక్కా చూడాలి. చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ అన్న సాంగ్ అన్న కిరికిరి సాంగ్ కూత రాంపాడు ఆ సాంగ్ అని అమ్మో ఆలి కామెడీ నవీన వచ్చిపోతారు. అంత కామెడీ జనరేట్ చేస్తాడు. ఆ కామెడీ జనరేట్ కానీ హీరో లుక్స్ కానీ సినిమా చాలా అంటే చాలా వస్తాయి. ఎవరన్నారా అండి? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కూత ర్యాంపాడి సాంగ్స్ అయితే నంబర్ 1. మనిషి నిజంగా చాట్సామని చెప్పి చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఫైట్ నుంచి మెయిన్ గా సంజయ్ దత్త చిమ్మి పారేశాడండి. అసలు ర్యాంప్ పోతే ఊర కొట్టుడు కొడతారు సినిమాలో. అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. సంజయ్ దత్త విలనిజం చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ లైక్ కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తారు. స్టోరీ కొత్త అంటే నార్మల్ స్టోరీ కొత్త ఏమి అనిపించదు, కానీ సినిమా చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ సూపర్ సూపర్. నాకు అది చాలా నచ్చింది సినిమా. ఏ విధంగా చూసినా రామ్ ఎనర్జీ అయినా, డ్యాన్స్ అయినా, సాంగ్స్ అయినా, హీరోని గ్లామర్ అయినా, ఇలియానా నడుములాగా ఉంది. ఈ నడుము కూడా సినిమానే ఉంది. పూరి జగన్నాథ్ గడ్డపార దించిండు. మళ్ళీ ఇంకోసారి గడ్డపార దించిండు. లైగర్కు మించి ఉంది సినిమా. డబుల్ స్మార్ట్ అంటే స్మార్ట్ కు తగ్గట్టు కాదు, స్మార్ట్ కు డబుల్ స్మార్ట్ వచ్చేది సినిమా. రామ్ యాక్టింగ్, ఎనర్జీ లెవెల్, ఆ డ్యాన్స్, ఆ ఎనర్జీ, ఆ ఫైటింగ్ తోప అంటే తోపే ఉన్నది. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి డిఫరెంట్ ఏంటండి? ఫస్ట్ పార్ట్ కి ఎంత అయినా సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కొంచెం ఏది నడుచుకుంటే, ఎందుకంటే సెకండ్ పార్ట్కి వచ్చేసి దుమ్ము ఎరగదీసేసి. ఎందుకంటే సెకండ్ పార్ట్లో చిప్ అనేది స్టార్ట్ అవుతుంది. చిప్పుది మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మెయిన్ కంటెంట్ వచ్చేసి సెకండ్ పార్ట్లోనే ఉంది. సెకండ్ పార్ట్ అయితే ఇంకా ఉంది. ముందు కూడా ఆలీది అంతా బాగానే ఉంటుంది సినిమా. ఆలీ కామెడీ ఎర్రగా తీసిండు అయ్యా. ఆలీ బ్యాక్ ఇది పోకిరి సినిమాలో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఆలీది కూడా అదే విధంగా ఉంది ఇక్కడ. మళ్ళీ మణి శర్మ మ్యూజిక్ వేరే లెవెల్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అదే మణి శర్మ మ్యూజిక్ వేరే లెవెల్. 3 పాటలు అయినా మార్ముంత చోటు చింత సాంగ్ వింటైతే మనకు మొత్తం మన తెలంగాణ భాష మన సీఎం గారి పదమైనా అందులో ఎరుగా తీసేసిండు. బాగుంది. ఫైట్స్కి అయితే మన సంజయ్ దత్ అతని ఫైటింగ్ అయినా ఆయన రామ్ ఫైటింగ్ అయినా తోపు. సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. సాంగ్స్ డైలాగ్స్ అయితే మస్తున్నాయి. పక్కోడి గాడికి భయపడకండి, చేసాడు రామన్న కంబ్యాక్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్. మార్ముంతా జోర్ చింత. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే మామూలు లేదు, గ్రామర్ చాలా బాగుంది. హీరోయిన్ గ్రామర్. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ అయితే వేరే మోడల్, దానికి లింకేటెడ్ స్టోరీ చాలా బాగుంది. మెమరీషిప్ అన్ని కూడా చాలా కనెక్ట్ చేశారు. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి డిఫరెంట్ ఏంటి? ఫస్ట్ మూవీకి సపరేట్ సేమ్ స్టైల్, సేమ్ యాస్టీజ్. మొత్తం పూరి గారు మార్క్ అనేది మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు పూరి గురించి? పూరి గురించి అంటే పూరి ఒక డిఫరెంట్, ఒక వరల్డ్ అనమాట పూరి, అంతే. చూసాను మేడం, బాగుంది మేడం. అమ్మ సెంటిమెంట్ బాగుంది. సాంగ్స్ బాగుంది మేడం. మీకు అందులో ఏ డైలాగ్ నచ్చింది? నాకైతే అమ్మ సెంటిమెంట్ నచ్చింది మేడం బాగా. ఓకే, ఆలీ గారి కామెడీ ఎలా ఉంది? బాగుంది మేడం. డైరెక్షన్ బాగుంది సార్. ఇచ్చినట్టు సార్. నార్త్ ఇండియా సౌత్ ఇండియా కదా సార్, ఇండియా ఒకటే సార్. బాగుంది సార్.
కామెడీ పర్లేదు సార్, బాగుంది. బాగుంది సార్. 4 పాయింట్ ఇస్తాను సార్. లేదు సార్, మొత్తం అన్నట్లుగా. ఎలా ఉంది? చాలా బాగుంది. అందులో మీకు ఏం నచ్చినాయి? నాకు డాన్స్ నచ్చింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. ఒక సాంగ్ మాత్రం నాకు నచ్చలేదు. మూవీకి వెళ్ళారు కదా, మీకు అందులో హీరో నచ్చారా హీరోయిన్? ఆల్మోస్ట్ అందరికి హీరోనే నచ్చుతారు. హీరో గారి ఎనర్జెటిక్ చాలా చాలా బాగుంది. డాన్స్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంది? రెండు ఈక్వల్ ఉన్నాయి. చాలా బాగుంది. త్రిబుల్ స్మార్ట్ అని. మీకే డైలాగ్ కొడతా, మరి సినిమా డైలాగ్ మీ మీద కొడతా, ఓకేనా? నీ అమ్మరా నాకు చెప్పకుండా నా చుట్టూ కెమెరాలు పెడతారా? డబుల్ స్మార్ట్ శంకర్ అమ్మో గల్లీ పోరాడంట, చార్మినార్ గల్లీలో పెరిగిందంట. నీ అమ్మ అంటుంటే నాకు ఇక్కడ వణుకు పుట్టింది కాక. చూసినాక డైలాగులు గుర్తు పెట్టుకొని మరి నేనే చెప్తున్నానంటే నాలాంటి బుడ్డగాడ చెప్తుంటే పోరగాళ్ళకి ఎట్లుండాలి, ఏ రేంజ్ లో కిక్ ఉండాలి. రచ్చ చేసిండు భయ్యా. హీరోయిన్ చూసి సినిమా కిక్ ఉండదేమో అనుకున్నా. అమ్మ తల్లి, ఐఎమ్ సారీ, నువ్వు కూడా రచ్చ చేసినావు. నీ పాత్ర కొంచెమైనా కానీ కిర్రాగా అనిపిస్తుంది, ఫైటింగ్ కూడా బాగా చేస్తుంది. రొమాంటిక్ యాంగిల్ కావాలనుకున్న వాళ్ళకు కావ్య తాపని చూద్దానికి రండి. లేదు పోరగాళ్ళు మాసు డైలాగులు కొట్టాలి, గల్లీ డైలాగులు కొట్టాలి, తోపుని అనిపించుకోవాలనుకుంటే డబుల్ స్మార్ట్ కోసం రాపోడు చూడండి. రాక్ స్టార్ గారు రచ్చ చేసుడు. పూరి జగన్నాథ్ గారు మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు, అందుకనే కొంచెం లేట్ అవుతుంది. లైగర్తో సినిమా చూసి మీరందరూ లైగర్ అయ్యే కదా, మళ్ళీ గట్టనే ఉంటుందేమో, లైగర్ దెబ్బ దీని మీద పడుతుందేమో. అరే లఫూడ్ నా కొడకల్లారా సినిమా చూడుర్రీ బై. ట్రోలర్స్ నా కొడకల్లారా సినిమా చూడుర్రా బై. డబుల్ స్మార్ట్ మళ్ళీ పార్ట్ 3 కూడా పోయే ప్లానింగ్ ఉన్నది. అంత బాగున్నది. ఈసారి లేడీ విలన్ పెట్టు ఇంటర్నేషనల్ లెవెల్గా, లేకపోతే మన కరాటే కళ్యాణి ఆంటీని పెట్టు, కిర్రాకు చేస్తుంది ఆమె. మొన్న లారీ సినిమా వచ్చిన కల్లా పెడితే బాగుండి అనిపించింది, అలా పెట్టలేదు. కరాటే కళ్యాణి లేడీ విలన్గా పెట్టు, ఆమెకు తోడుగా మగబ్బాయిని పెట్టు. ప్రతి సినిమాలో నువ్వు లేడీని పెడతా వచ్చినావు, సన్నగా పొడిగా హ్యాండ్సమ్గా విలన్ సైడ్. అటువంటి పోరికి ఇల్లా కూడా ఉందిరా భయ్, మస్తు ఉంటుంది సినిమా. బీజం హైలైట్, క్లైమాక్స్ హైలైట్. శివలింగాన్ని చూపిస్తే ఒక ఊపు వస్తుంది భక్తితో. త్రిశూలం పెట్టి 3వ కన్ను తెరవాల్సిన పని లేదు, మనకు ఆడ ఉంటే దేవుని కాడ పెట్టుకుంటాం కదా. త్రిశూలాలు తీసుకొచ్చి పోడిస్తే కడుపులోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి భయ్య. ఇంకొక డైలాగ్ ఉంది భయ్, గదేందో బాంబు తీసుకొచ్చి కింద పెట్టి పిన్ను బీక్తాడంట. మీరు కనుక గిట్లనే అన్ని ట్రోలింగ్ చేసుకుంటే కూర్చునుకో, నేను కూడా ఉల్లిగడ్డ బాంబు పెట్టి మీ వీడియో కెమెరాల కింద పెడతా, పిన్ను బీక్తా, పొట్టి తీస్తా, కెమెరాలన్నీ గాల్లో లేచిపోతాయి. మస్తు డైలాగులు ఉన్నాయి, కిర్రాకు డైలాగ్స్ బాగున్నాయి, బీజం బాగుంది, ర్యాప్ పాత్ర బాగుంది, అలాగే సంజయ్ దత్ గారి పాత్ర బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది భయ్య. లిప్ లాగులు చూసినాడు, అరే అట్లనే మదర్ సెంటిమెంట్ చూసి గుండెలు టచ్ చేస్తుంది. ఇద్దరు మదర్లు రచ్చ అనమాట. క్లైమాక్స్ ఎర్రగా తీసాడు, సూపర్గా ఉంది. పోయే ప్రతి ఒక్కరు చూడాలని కొట్టుకుంటున్నా. నిన్న బచ్చను, ఈరోజు స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్. హార్డ్ డిస్క్ పెట్టినాడా కాక, హార్డ్ డిస్క్లు వద్దు చాలు, ఇంకా ఈ సినిమా తోటి కిర్రాక్ అయింది, రచ్చ అయింది. నెక్స్ట్ SSDలు పెట్టు, NVMEలు పెట్టు, M.2లు పెట్టు, అవి ఇంకా స్పీడ్ ఉంటాయి. రచ్చ చేసి ఇంటర్నేషనల్ లెవెల్గా ప్లాన్ చేసుకో. స్మార్ట్ శంకర్ని పార్ట్ 3 లాగా. హీరోయిన్ మాత్రం మార్చు, చార్మి కౌర్ని మాత్రం మర్చిపోకు, ఎంటా పెట్టుకో. పూరి మంచిది, మస్తు చేస్తుంది ప్రొడ్యూసర్గా. ఆమె దగ్గర ఎన్ని డబ్బులు నాకు తెలియదు, నువ్వు ఆమెను లాస్ చేస్తున్నావు, ఆమె నీకు లాభం చేస్తుంది తెలియదు, కానీ కలిసి ఉండాలి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ట్రోలర్లు ఏమన్నా పట్టించుకోవద్దు. చార్మిని దగ్గర పెట్టేసుకోండి, ముగ్గురు కలిసి మళ్ళీ పార్ట్ 3 తీయాలని కోరుకుంటా. మదర్ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నువ్వు లిప్ లాక్ పెడుతున్నావు కాబట్టి ఆ భావం నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ మనసును గుర్తుంచుకోవాలంటే ఖచ్చితంగా మదర్ సెంటిమెంట్ పెట్టు. క్లైమాక్స్లో దేవుడు కూడా కనపడాలి, సుక్కలు చూపిస్తే దేవుడు కనపడతారు అంటారు, అది కూడా పెట్టు. సూపర్ మూవీ భయ్యా, డబుల్ స్మార్ట్ ఖతర్నాక్ అనిపిస్తుంది. ర్యాపో ఎర్రగా తీసాడు. 1 man ఆర్మీ.